సింధు నది ఒడ్డున ఒక చిన్న గ్రామం హరిపూర్ ఉంది. అక్కడ రామదాస్ అనే ఒక దయాళు రైతు తన 4 కుమార్తెలతో నివసించేవాడు. సావిత్రి, కమల, రాధ మరియు చిన్న కుమార్తె అనురాధ. రామదాస్ భార్య లక్ష్మీ అనురాధ జననం తర్వాత కొద్ది రోజులలోనే చనిపోయింది. ఆ రోజు నుండి రామదాస్ తన కుమార్తెలకు తల్లి మరియు తండ్రి ప్రేమను ఇస్తూ పెంచాడు. రామదాస్ కష్టం చేస్తూ కొద్దిగా భూమి కలిగి రోజంతా కృషి చేసి తన కుమార్తెలను బాగా పెంచేవాడు. అతని పెద్ద కుమార్తె సావిత్రి ఇప్పుడు 22 సంవత్సరాలు. ఆమె ఇంటి పనులు చూసి తండ్రికి సహాయం చేస్తూ ఒక చక్కటి, బాధ్యతగల యువతి. తన తల్లి మరణానంతరం చిన్న సోదరులను తల్లిలా చూసుకుంది. ప్రతి ఉదయం తొందరగా లేచి ఇంటి పనులు పూర్తిచేసి తండ్రి కోసం పొలానికి తీసుకెళ్లే భోజనం సిద్ధం చేసేది. చిన్న సోదరులు కూడా ఇంటి పనులలో సావిత్రికి సహకరించేవారు. 4 సోదరులు మలుపుగా ప్రేమతో, ఐక్యతతో ఉండేవారు. గ్రామం వారు రామదాస్ కుటుంబాన్ని ప్రశంసిస్తూ సావిత్రి అందం, తెలివి గురించి చర్చించేవారు. ఒక అందమైన ఉదయం సూర్యకిరణాలు హరిపూర్ గ్రామం మీద వ్యాపించాయి. రామదాస్ తన చిన్న యార్డులో కూర్చుని ఉన్నాడు. సావిత్రి ఆయన కోసం భోజనం సిద్ధం చేస్తోంది. రామదాస్ గంభీర స్వరంలో అన్నాడు, సావిత్రి, బిడ్డా, భోజనం సిద్ధం చేసివేసు. నేనేం పొలానికి వెళ్తున్నాను. గంగా ప్రసాద్ అతివేచి ఉన్నాడు. సావిత్రి బాబు రుచిగా భోజనం సిద్ధం చేసి తండ్రికి అందించింది. రామదాస్ సంతోషంగా, వావ్, ఈ ఖీర్ వాసనే వింతగా ఉంది. ఈరోజు నిజంగా నువ్వు ప్రత్యేకంగా చేసినావు అని అన్నాడు. సావిత్రి మోడెస్ట్గా సమాధానం చెప్పింది, తండ్రి, మీకు ఖీర్ ఇష్టమని తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మీకోసం తయారు చేశాను. రామదాస్ గుండెల్లో ఆనందంతో నవ్వుతూ, నాగరం, ఇప్పుడు వెళ్లి పనిచేయాలి. కాని ఇంట్లో ఎవరూ అనుకోకుండా రాకుండా చూసుకో అని హెచ్చరించాడు. సావిత్రి, తండ్రి, మీరు నిశ్చింతంగా ఉండండి, మేము జాగ్రత్తగా ఉంటాం అని సమాధానం చెప్పింది. రామదాస్ పొలానికి వెళ్లాడు. మార్గంలో అతను తన పాత మిత్రుడు గంగా ప్రసాద్ను కలుసుకున్నాడు. ఇద్దరూ చిన్నప్పటి నుండి స్నేహితులు. గంగా ప్రసాద్ కొన్ని సంవత్సరాల క్రితం వాణిజ్యం కోసం వేరే గ్రామానికి వెళ్లాడు. కాని ఇటీవల తిరిగే హరిపూర్కు వచ్చాడు. అయ్యో రామదాస్, నీవు చాలా ఆలస్యమయ్యావు అని గంగా ప్రసాద్ చెప్పాడు. ఏం బావుంది స్నేహిత, కేవలం సావిత్రితో కొంతమంది మాటలు మాట్లాడుకున్నా అని రామదాస్ సమాధానమిచ్చాడు. గంగా ప్రసాద్ జోక్ చేస్తూ, సావిత్రి చిన్నప్పుడు మకి తీసుకెళ్లినప్పుడు గుర్తుందా? ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూడటం బాగుంది. ఆమె పెరిగిపోయింది అని చెప్పాడు. రామదాస్ గర్వంగా, అవును స్నేహిత, లక్ష్మీ మరణం తర్వాత సావిత్రి మా చిన్న సోదరులను తల్లిలా చూసింది. నేను అదృష్టవంతుడిని, నా కుమార్తె చాలా తెలివిగలది అని చెప్పాడు. గంగా ప్రసాద్, అప్పుడు నాకు కూడా ఆమెను చూడాలి. ఈ రాత్రి భోజనం మీ ఇంట్లో చేద్దాం అని అన్నాడు. రామదాస్ సంతోషంగా, బాగుంది, రాత్రి రావు అని సమాధానమిచ్చాడు. రాత్రి సూర్యాస్తమయం. రామదాస్ గంగా ప్రసాద్ను ఇంటికి తీసుకువచ్చాడు. సావిత్రి, ఇతర సోదరులు యార్డులో పనిలో ఉన్నాయి. రామదాస్ కదిలి, సావిత్రి, కమల, రాధ, అనురాధ, చూడండి ఎవరు వచ్చారు అన్నాడు. సావిత్రి, తండ్రి, మీరు వచ్చారు. ఇది ఎవరు అని అడిగింది. రామదాస్ నవ్వుతూ, ఇది నా మిత్రుడు గంగా ప్రసాద్. చిన్నప్పుడు మెలాకు తీసుకెళ్లేవాడు అని చెప్పాడు. సావిత్రి సంతోషంగా, అవును, ఆయనని ఎలా మరవగలను అని సమాధానం చెప్పింది. అందరూ ఇంటిలోపల వెళ్లి భోజనం చేశారు. గంగా ప్రసాద్, సావిత్రి ఇతర సోదరులపై ప్రశంసలు చేసి పాత జ్ఞాపకాలను గుర్తుచేశారు. కొన్ని రోజుల తరువాత రామదాస్ పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు గంగా ప్రసాద్ గంభీరంగా అడిగాడు, రామదాస్, సావిత్రి పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించేవారా? ఆమె పెద్ద వయస్సు అయ్యింది. రామదాస్ చెవిటో, ఏం చేయాలి స్నేహితా? ఆలోచించాను, కానీ సరైన మగవాడిని కాబట్టి మాత్రమే పెళ్లి చేస్తాను. ఇంకా 3 చిన్నవారే, కాబట్టి సావిత్రికి పెళ్లి చెప్పడం కాస్త కష్టం. గంగా ప్రసాద్ చెప్పాడు, తప్పులు ఎప్పుడూ ఉంటాయి. కాని సావిత్రి పెళ్లి చేసి పెట్టితే ఏం ప్రమాదం ఉండదు. ఇక ఆలస్యం చేయవద్దు. రామదాస్ అంగీకరించాడు. కొద్దికాలం తరువాత గ్రామంలో గౌరవనీయ కుటుంబం నుండి ఒక మగవాడి కోసం సావిత్రి పెళ్లి రీత్యా ఏర్పాటయ్యింది. రామదాస్ సావిత్రిని అడిగాడు, బిడ్డా, నీకు ఏమి సమస్య ఉందా? స్మార్ట్, మంచి కుటుంబం నుండి పెళ్లి అవుతుంది. సావిత్రి నమ్రతతో, తండ్రి, మీరు చేసిన నిర్ణయం నాకే సరిపోతుంది. నాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పింది.
పెళ్లిరోజు తరువాత కోసం ఏర్పాట్లు జరిగాయి. ఒకరోజు అకస్మాత్తుగా సావిత్రి అస్వస్థతతో మలబద్ధకం మొదలైంది. కమల, తండ్రి, అక్క తలనొప్పి, వాంతులు, అసహనంతో బాధపడుతోంది అని చెప్పింది. రామదాస్ భయపడాడు. వెంటనే గ్రామ వైద్యుడిని పిలిచాడు. వైద్యురాలు సావిత్రిని తన దగ్గర పరిశీలించి రామదాస్ను పక్కకు ఆహ్వానించి చెప్పింది. రామదాస్, నీ కుమార్తె గర్భవతి. రామదాస్ కాళ్ల క్రింద నేల జారిపోయినట్లు అనిపించింది. ఇది ఎలా సాధ్యం? ఆమె పెళ్లి కూడా కాలేదు అని గాగంగా అడిగాడు. వైద్యురాలు, నేను సరిగా పరిశీలించాను. ఇది నిజమే అని చెప్పింది. రామదాస్ సావిత్రిని అడిగాడు. బిడ్డా, ఇది ఎలా జరిగింది? నిజంగా చెప్పు. సావిత్రి కడుపు నొప్పితో ఏడుస్తూ, తండ్రి, నేను ఏదీ చేయలేదు. ఇంటి బయట కూడా పోవను. నేను అచ్చం సత్యం చెప్పిస్తున్నాను అని అర్పించింది. రామదాస్ తీవ్ర బాధతో మొదటి చిన్న కోపంలో ఆమెను ఒకప్పుడు అనుమానించాడు. కేవలం సమాజపు దూషణ భయంతోనే. తరువాత రామదాస్ మరియు గంగా ప్రసాద్ సావిత్రిని మరొక పెద్ద వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. వైద్యుడు కూడా ఇదే చెప్పాడు. సావిత్రి నిజంగా గర్భవతి. రామదాస్ నిశ్చయించాడు, ఇది సాధారణ విషయం కాదు. ఈ సమస్యను రాజా విక్రమాదిత్య దగ్గర నెరవేర్చాల్సి ఉంది. కమల కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంది. రామదాస్ వెంటనే మరో వైద్యుడిని పిలిపి తన కుమార్తె పరిస్థితి పరిశీలించాడు. వైద్యుడు కూడా చెప్పాడు, నీ కుమార్తె గర్భవతి. రామదాస్ అంతకంతకు భయంతో, కోపంతో, ఇది అసాధ్యం, ఆమె నిజంగా చెప్పడం లేదు అని అనుకున్నాడు. తత్పరంగా రాజా విక్రమాదిత్యకు సమస్య వివరించబడింది. రాజు దీన్ని తీవ్రంగా తీసుకున్నారు. రామదాస్ కుమార్తెలను రక్షించేందుకు ఒక నిర్ణయం తీసుకోవాలని భావించాడు. రాజా అతని నమ్మకమైన మంత్రివర్గం సహకారంతో రాత్రి హరిపూర్లో రామదాస్ ఇంటి చుట్టూ పర్యవేక్షణ కోసం ప్రత్యేక సైనికులను పంపించారు. వీరు గ్రామంలోని సాధారణ ప్రజల వేషధారణలోకి దిగి రాత్రి గణనీయమైన క్రమంలో ఇంటిని గమనించారు. రాత్రి ఒక నల్లచీరతో ముఖం మూసిన వ్యక్తి రామదాస్ ఇంటి వెనుక ద్వారానికి చేరాడు. అతను చాలా జాగ్రత్తగా ప్రవేశించడానికి ప్రయత్నించాడు. సైనికులు ఆయన కదలికను గమనించి ప్రత్యేకంగా రూపొందించిన జాలిని విసిరారు. అతను కిందపడి పింజరులో చిక్కిపడ్డాడు. రామదాస్, కమల మరియు గ్రామస్థులు ఆశ్చర్యంతో, ఇది ఎవరు? ఇలాంటి చెడు పనిని చేయడానికి ఎవరికి ధైర్యమైంది అని ప్రశ్నించారు. పింజరులో ముఖం తీసి చూపించగా రామదాస్కి గుండె దిమ్మ తిరిగింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం వెనుక గుండెగాయమయ్యింది. గంగా ప్రసాద్, రామదాస్ పాత స్నేహితుడు. రాజా తీవ్రంగా గర్జించారు. ఎందుకు ఈ దుర్గుణం చేశావు? గంగా ప్రసాద్ తన తప్పును అంగీకరించాడు. కంజోరీ, నా జీవితంలో స్నేహం, ఆకలి వల్ల ఇబ్బంది పడ్డాను. రాజా సైనికుల ద్వారా గంగా ప్రసాద్ను ప్రజల ముందు శిక్షించమని ఆదేశించారు. రామదాస్కు కూడా సమాజపు భయంతో చేసిన తప్పుకు శిక్ష విధించబడింది. తుదిరోజు రామదాస్ శిక్ష పూర్తి చేసి బయటికి వచ్చాడు. అతను తన 3 కుమార్తెలను సురక్షితంగా, సంతోషంగా చూసి సంతోషించాడు.